సిరి చందనపు చెక్కలాంటి భామ నంది వర్ధనాల పక్క చేరవమ్మ ఒంటి కుంచె తోసదు ఒక్కసారి చాలదు సిరి చందనపు చెక్కలాంటి భామ నంది వర్ధనాల పక్క చేరవమ్మ ఎంత బాగా డాన్స్ చేసావే నువ్వు. థ్యాంక్ యూ అండి. రోజు రోజుకి నీ అందం భలే పెరిగిపోతుంది. థ్యాంక్ యూ అండి. పెళ్ళామంటే నీలా ఉండాలి. ఏంటండి మాటకు ముందు మాటకు తర్వాత బుక్క గిల్లుతున్నారు? ఎప్పుడు లేని ఏంటి కొత్త అలవాటు? ఏం చేయమంటాయేమన్నా, నదిలో మునిగాను కదే, ఎవడు ఆ నదిలో బుగ్గలు గిల్లి అలవాటు వదిలేసినట్టున్నాడు. అదే నీలో నేను మునిగినట్టున్నా అలవాటు నాకు అనుకొని వచ్చింది. ఎవడైనా వదిలించుకోవడానికి వెళ్తాడు, నువ్వు తగిలించుకొని వచ్చావా? అసలు ఎందుకు వెళ్ళావు? నేను వదిలించుకుందామని వెళ్ళా. పెళ్ళాము షుగర్ ఒక్కసారి వచ్చాయనుకో లైఫ్ లాంగ్ పోవు, అది గుర్తు పెట్టుకో. మాకు తెలుసు. డాక్టర్ కి చూపించుకొని చావురా, లేదంటే నేను పోయేలా ఉన్నాను. అలాగే రష్మి, ఎప్పటి నుంచో నీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. ఏంటి, నా యాంకరింగ్ బాగుంటుందా? కాదు, నీ బుగ్గలు బాగుంటాయి. ఆయిలో పూరీలు ఊపినట్టు రెండు బుగ్గలు అలా ఊపి ఉంటాయి. ఎందుకు చావ కొడుతున్నావు? పోటావు. మనిషికి వీక్నెస్ ఉంటే అర్థం చేసుకోవాలి, కానీ ఆ చావ కొడుతున్నావు అంటావు నువ్వు. నీకు వీక్నెస్ ఉంటే నీ పెళ్ళాన్ని వెళ్ళి గిల్లు, నన్ను ఎందుకు గెలుతున్నావు? నా పెళ్ళానికి గిల్లాని సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు. దీనికి తెలియదు కదా. బుర్ర ఉన్నావు, మనకే చాలా విషయాలు తెలియదు. బుర్ర లేని దానికి ఏం తెలుస్తుంది? కొద్దిగా బుర్ర ఉండి ఆలోచించు. కస్తూరి ఏమండి బళ్ళారి గారు, మీ ఆవిడ ఇంట్లో లేదా? ఇంట్లోనే ఉంది. ఏం కావాలి? ఏంటి బళ్ళారి గారు, మీ ఆవిడ ఇంట్లో ఉందంటే బుగ్గ గిల్తారేంటి? అవును, ఈ మాత్రం గిలుకోలేమా? ఏమండి అవును, గిల్లాని అయితే ఈ మాత్రానికి గిలా అంటే వచ్చేస్తాను. ఇంటి పైకి వచ్చేస్తాను. ముందు మా ఆవిడ బుగ్గ గిలో చెప్పారు ఫస్ట్. ఏంటి గిల్లేదు? మీ ఆవిడ బుగ్గల బంగారం పెట్టుకుంటా. ఎంత ధైర్యం నీకు? నా ముందే నా పిల్లం బుగ్గలు గిల్లుతారు నువ్వు. నా చేతిలో అయిపోయావురా. అరే మీ ఆవిడ్ని మా ఆయన కావాలని బుగ్గ గిల్లలేదన్నయ్యా. మొన్న ఎవడో నీటిలో వదిలేసిన వీక్నెస్ ని వీడు తగిలించుకొని వచ్చి చచ్చాడు. అవును రాజశేఖర్, పక్కనే ఉంటున్నారు. మీరే కోపడితే ఇలా. ఎక్కడ తగలరా మాకు నువ్వు? లోపలికి ఆడు బయట ఉన్నప్పుడు రాకు నువ్వు. రాజశేఖర్ ఏంటి? ఐఎమ్ సారీ రాజశేఖర్. నీ పాడు అలవాటు ఇల్లు దాటి బయటకు కూడా వెళ్ళిందిగా. కావాలని గెలుతున్నా. శ్యామల, ఇక్కడే ఉన్నావా? పెళ్ళానిగా నువ్వే అర్థం చెప్పచ్చు. ఎలా అర్థం చేసుకుంటావు? దరిద్రుడా, ఇలా బుక్కలు గిల్లుతావేంట్రా? ఇలా గిచ్చడానికి నేను చచ్చిపోయేలా ఉన్నా నా బుక్కలు. బిడ్డా, ఓ బిడ్డా. అమ్మా బిడ్డ, నువ్వేంటమ్మా సడన్ గా? ముందు ఇక్కడి నుంచి ఊరు వెళ్ళిపో. వసే ఒక్కగానొక్క కూతురు అని ఎంత గారాభంగా పెంచానే, కన్న తల్లినే వెళ్ళిపోమంటావే? ఇదే నావే మర్యాద? మర్యాదలన్నీ తర్వాత అమ్మా, ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపో అమ్మా. ఏంటే వెళ్ళేది? కొంగ ముక్కు దానా, ఈ రోజు తాడో పేడో నా అల్లుడి తోటి తెలుసుకుంటా. అల్లుడు నీకు దండం పెడతానమ్మా, వాడిని మాత్రం పిలవకమ్మా. ఏంటే దండం పెట్టేది? ఏం రేష్మమ్మ, తాడో పేడో నా అల్లుడి తోటి తెలుసుకుంటా. అల్లుడు రాలుడు. అత్త, ఎప్పుడొచ్చావు? ఎప్పుడొచ్చావు సంగతి పక్కన పెట్టాలడు. నీ పిల్లం ఏంటాలడు? నేను రాగానే వెళ్ళిపోమ్మా అంటుంది. ఏంటే మైండ్ ఏమన్నా దొప్పిందా? ఏమనుకుంటారు? కొత్త తల్లి మనిషి అనుకోదు మీ అమ్మ. కొత్త తల్లి మనిషి అనుకోదు మీ అమ్మ. రాగానే
కూర్చోబెట్టి టీయో కాఫీ ఇవ్వాలి కానీ పెట్టి మాట్లాడతావా? మీ అమ్మ నీకు ఇష్టం లేకపోవచ్చే, మా అత్త అంటే నాకు ప్రాణం, నాకు గౌరవం. మీ అత్త అంటే ఏంటి నీ మూడు నా బుగ్గలు గిల్లి చంపుతున్నాడు? వాడికి కొత్తగా బుగ్గడి గిల్లే రోగం వచ్చి చచ్చింది, అందుకని నేను వెళ్ళిపా అనింది. బుగ్గలు గిల్లే రోగం వచ్చిందా? నేను వెళ్ళిపోతా తల్లి, నేను వెళ్ళిపోతా. ఆగలేదు నీ పిస్కుట్లో మన్ను అయ్యా, ఇంతవరకు నా మొగడే నా బుగ్గలు విసుకలేదు. మాయదార రోగాలన్నీ మాలుడికే వచ్చేస్తాయి. ఒక్క రోజన్నా పండుగ పుట్ట ఉండని ఏడు సావని ఏడు. అత్త 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 అన్నమంటే పళ్ళు రాలగొడతా. నీ నోట్ల మన్ను అయ్యా. ఏంటే నాగమని ఆగదంటే అల్లు ఉంటే మర్యాద లేకుండా పోతుంది అర్థం. మీ అమ్మకి నేను చాలా హట్టానే నేను విషయంలో. అవునా? నీ వల్ల పక్కన హట్ అవుతుంటే పట్టించుకోగాని నువ్వు హట్ అయితే మాత్రం బాగా పట్టించుకుంటావు నువ్వు. మాట్లాడు. రష్మి మాటలుండవు, డైరెక్ట్ ఫసక్ ఈసారి. ఫసక్క వీక్నెస్ ఉన్నాడు, చిన్న పిల్లోడితో సమానం. చిన్న పిల్లోని ఇలా దగ్గర తీసుకోవాలి కానీ ఫసకులు కసకులు కత్తిలు కటార్లు చూపుతావు నువ్వు. పశువులాగా బిహేవ్ చేస్తున్నావు, పసి పిల్లోడు అంటున్నావేంటి? నాలాగా నీకు కూడా వీక్నెస్ సేవలో పెట్టేది ముక్కులో పెట్టేది వస్తే అప్పుడు తెలుస్తుంది నా బాధ ఏంటో. వస్తుంది రాకుండా ఎలా ఉంటది? ఏమండి శ్యామలా గారు, హెల్మెట్ పట్టుకొని బయటకు వస్తున్నారంటే మీరు అంటే నన్ను అవమానిస్తున్నారా మీరు? ఈ హెల్మెట్ పెట్టుకున్నది నిన్ను అవమానించి కాదురా అయ్యా, మమ్మల్ని మేము కాపాడుకోవడానికి పెట్టుకున్నావురా. ఏంటి కాపాడుకునేది? నన్ను అంటరాని వాళ్ళ చూస్తున్నారు మీరిద్దరు. పద్ధతేనా ఇది? రోజా గారి పద్ధతి మనిషి అన్న చిన్న వీక్నెస్ ఉంటది. ఉంటాయి అడ్జస్ట్ అవ్వాలి పక్కింటి వాళ్ళు. ఒకసారి చెప్పండి, హెల్మెట్ తీయమని చెప్పండి వాళ్ళిద్దరిని. హెల్మెట్ తీయండి. ఏంటి చిన్న బుగ్గకి వెళ్ళటమే కదా. రాజశేఖర్ ఒక్కొక్కరికి వీక్నెస్ ఉంటది, నాకే బుగ్గకిల్ల వీక్నెస్. వాళ్ళకున్న వీక్నెస్ వాళ్ళ సమాజంలో ఎవరికి ఇబ్బంది లేదురా, నీకున్న వీక్నెస్ వాళ్ళ సమాజంలో అందరికీ ఇబ్బంది రా. ఊరుకో రాజశేఖర్, నాకు ఇంత అలవాటు ఉంది అంత వేసి చెప్తావు. చిన్న అలవాటు ఇంతే. నువ్వు బుగ్గ గిల్లి గిల్లి అందరిని చంపేసేటట్టే ఉన్నావుగా. ఏంటి చంపేసేది? నువ్వు కూడా అర్థం చేసుకో. ఇంకా లాభం లేదు, ఇంకా డాక్టర్ ఫోన్ చేయాల్సిందే. హలో, ఏంటి ప్రాబ్లం ఏంటి? డాక్టర్ ఎలా ఉన్నారు? మీ ఆయన ఏంటి నా బుగ్గ వెళ్తున్నాడు? అదే ప్రాబ్లం డాక్టర్ గారు. ఇప్పుడు నేను ఇచ్చే ట్రీట్మెంట్ తో వేరే వాళ్ళ బుగ్గలకి వెళ్ళడం కాదు, నీ బుగ్గలు కూడా నువ్వు గిల్లుకో. అలా ఇస్తా ట్రీట్మెంట్. ఏదో ఒకటి చేయండి వాడికి, వాడి గిల్లిన గిల్లుడికి రక్తాలు కారుతున్నాయండి మాకు. ఇద్దరు పొట్టలు చూసా నా చెయ్య డాక్టర్. దరిద్రుడా, ఆ వెనకాల పడ్డ ఆంబోతులే మా వెనకాల పడ్డావేంట్రా నువ్వు? ఒక్క నిమిషం డాక్టర్ గారు, ఒక్క నిమిషం. ఓ మిస్టర్ బల్లారి, ఒకసారి నా బుగ్గ గిల్లు. డాక్టర్ బుగ్గలకి వెళ్ళడం ఏంటి? చండాలంగా భలే మాట్లాడతారు మీరు. పర్లేదు ఒకసారి గిల్లు. ఊరుకోండి డాక్టర్ గారు, ఇంతకు ముందు అందరు బుగ్గలకి వెళ్ళాలంటే వినడానికి నా మీద నాకే అసహ్యంగా ఉంది. అది అది డాక్టర్ ఆరోగ్యం అంటే. రండి తొడగ షిఫ్ట్ అయిందిరా నాయన. వద్దులే, నీ దగ్గర కత్తుంది. రాజశేఖర్ దగ్గర ఏం లేదు, వాడే కరెక్ట్ నాకు. రాజశేఖర్